సన్ డైరెక్ట్ రీఛార్జ్ ఫోన్పేలో ఎలా చేసుకోవాలో చెప్తాను. ఫోన్పే ఓపెన్ చేయాలి. ఫోన్పే ఓపెన్ చేశాక రీఛార్జ్ మ్యాన్ బిల్ అని ఉంటుంది, దానికాడ వ్యూ అని ఉంటుంది, అది క్లిక్ చేసేయాలి. అది క్లిక్ చేశాక డిటిహెచ్ క్లిక్ చేయాలి. ఇక్కడ సిడిఎస్ఎన్ నెంబర్ కిందికి స్కిప్ చేస్తే సన్ డైరెక్ట్ అని వస్తుంది, దాన్ని క్లిక్ చేసుకోవాలి. 11 అంకెల నెంబర్ సిడిఎస్ఎన్ నెంబర్, అమౌంట్ కొట్టేసేయాలి. అమౌంట్ కొట్టాక ఇక్కడ చేంజ్ ప్లాన్ అని క్లిక్ చేసుకోవాలి. చేంజ్ ప్లాన్ క్లిక్ చేసుకున్నాక ఇక్కడ 1 month 3 months 6 months అని ఉంటుంది. ఇందులో ఏమో అన్నీ స్కిప్ చేసుకుంటూ పోతుండాలి. లేదు అనుకుంటే తెలుగు సెర్చ్ అని క్లిక్ తెలుగులో కొట్టాలి సెర్చ్లా. ఇందులో వచ్చే తెలుగు సెర్చ్ జాయ్ ప్యాక్ క్లిక్ చేసుకోవాలి. ఇందులో 1 month 3 months 6 months ఉంటుంది. ఇందులో జీ తెలుగు జీ సినిమాలు మాత్రం రావు. ఇది సన్ డైరెక్ట్లో తక్కువ రీఛార్జ్లో ఇది బేసిక్ హెచ్డి ఛానల్స్, హెచ్డి నార్మల్ ఛానల్స్ ఇవి. దీని తర్వాత బేసిక్ బ్యాక్ అని ఉంటుంది. దీంట్లో కొన్ని వస్తాయి, అన్ని తెలుగు ఛానల్ అయితే అన్నీ వస్తాయి. స్పోర్ట్స్ ఛానల్ కొన్ని, కిడ్స్ ఛానల్ కొన్ని వస్తాయి. ఇవన్నీ 150 పై నుంచి వస్తాయి. 150 నుంచి 200 మధ్యలో వస్తాయి తెలుగు ఛానల్స్ అన్నీ. ఇందులో వచ్చేసి సిల్వర్ వ్యాలీ బ్యాగ్ 275, 1 month 3 months 6 months 1 year అని ఉంటుంది ఇది. దీంట్లో వచ్చేసి అన్నీ వస్తాయి. స్పోర్ట్స్ ఎక్కువ వస్తాయి, కిడ్స్ ఎక్కువ వస్తాయి. ఒకటి తెలుగు గోల్డ్ బ్యాగ్ ఉంటుంది, అందులో ఇంకా ఎక్కువ ఛానల్స్ వస్తాయి. ఇక్కడ పైన మనం సర్చ్ బార్లో క్లిక్ చేసుకోవాలి, ఏది కావాలి సిల్వరా జాయా గోల్డ్ ఏది కావాలని క్లిక్ చేసుకుంటే మనం చూస్తే దాన్ని చూసి ఏ అమౌంట్ కావాలన్నా అమౌంట్ క్లిక్ చేసుకొని ఫోన్పే అమౌంట్లోకి వెళ్ళి క్లిక్ చేసేసుకుంటే అయిపోతుంది. హెచ్డి ఛానల్ కావాలంటే ఫస్ట్ హెచ్డి తెలుగు అని సెర్చ్ చేయాలి. ఫస్ట్ హెచ్డి అని సెర్చ్ చేస్తే అప్పుడు మీకు హెచ్డి సెర్చ్లో హెచ్డి తెలుగు అని సెర్చ్ చేశాక తర్వాత ఎకనామిక్ అని వస్తుంది. ఎకనామిక్ క్లిక్ చేసుకోవాలి. జస్ట్ వచ్చేసి ఎకనామిక్ మొత్తం పడదు సెర్చ్లో, ఇవి మాత్రమే పడుతుంది. 280, 1 month 3 months 6 months మాత్రం ఉంటుంది ఇందులో వచ్చేసి హెచ్డి ఛానళ్ళు 825 నుంచి ఎబోవ్ వస్తాయి. ఇక్కడ అన్ని తెలుగు ఛానల్ రావు. 150 నుంచి 200 మధ్యలో తెలుగులో అన్నీ రావు. మూవీస్ ఛానల్ సీరియల్స్ కానీ మూవీస్ కానీ ఇందులో రావు. అవి 825 నుంచి చెక్ చేసుకోవాలి. అక్కడ క్లారిటీ అనేది కొద్దిగా ఎక్కువ ఉంటుంది ఇవేటి కన్నా. పెద్ద టీవీలు ఉన్న వాళ్ళు మాత్రం హెచ్డీలు చేసుకుంటే బెటరు, చిన్న టీవీలు ఉన్న వాళ్ళు నార్మల్ చేసుకుంటే బెటర్ ఉంటుంది. ఇది వచ్చేసి 325 ఉంటుంది, 355 ఉంటుంది పర్ మంత్. ఇది 355.